కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక సమయాన్ని మనకిచ్చినాడు. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించి మనసును పెట్టి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. గత సెషన్లో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయంలో 2 వచనాలు మనము చర్చించుకున్నాం, ధ్యానించినాం. ఇప్పుడు అదే అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గమనించండి, 3వ వచనం నుండి 6వ వచనం వరకు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమగల మన ఆయన, ఈ మాటలు నీ మాటలు ప్రభువా చదువుకున్నాం, అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. మా మధ్యలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఒక్కొక్కరిని మీరు దర్శించండి, నన్ను దర్శించండి. ఓ దేవా, వినువారందరినీ మీ ఆధీనంలో ఉంచుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, దేవుని మాటలు మనము చదువుకున్నాం. ఇందులో పౌలు ఆరంభములో 2 వచనాల్లో తాను దేవుని చిత్తం వలన అపోస్తలునని, అంతేకాకుండా పరిశుద్ధులు యేసు క్రీస్తునందు ఉన్నవారు నమ్మకమైన వారుగా ఉండాలని ఆ 2 వచనాల్లో మనము చదువుకున్నాం. ప్రియులారా, గమనించండి, 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించండి. దేవుని నామము స్తుతించబడాలి. ఎందుకు స్తుతించబడాలి అంటే, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. అది ఎట్లా? ఉచితముగా మనకు అనుగ్రహించినాడు. ఇక్కడ మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఈ ఆశీర్వాదములు పొందిన మనము ఆయన నామమును ఘనపరచాలట. చూడండి, ఆశీర్వాదం పొందడమే కాదు, కానీ ఈ ఆశీర్వాదముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని నామమును ఘనపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాటను మనము చూస్తాం. 43వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. 7వ వచనంలో చదువుతున్నాను, గమనించండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేస్తిని, వారిని పుట్టించిన వాడను నేనే. నా 21వ వచనంలో ఏముందంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, నా నిమిత్తము నేను నిర్మించుకున్నటువంటి ఈ జనులు ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధులో, ఎవరు దేవుని చిత్తమును జరిగించటానికి సమకూర్చబడినారో, ఆయన చిత్తములో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన ఏమంటారు? నా జనులు. భూలోకంలో జనులందరూ దేవుని చేత సృష్టించబడిన వారే, అయితే వారు తప్పిపోయినారు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు సమకూర్చబడినారు. ఇశ్రాయేలును ఆయన ఏర్పాటు చేసుకున్న స్వకీయ సాంపాద్యం అన్నాడు. అప్పటికే ఎన్నో
అన్యజనులు, అన్య జాతుల వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఇశ్రాయేలును దేవుడు పిలుచుకున్నాడు. అయితే క్రీస్తు యేసునందు సమస్త జనులను ఆయన సమకూర్చుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తంలో ప్రతి మనుష్యుడు, ప్రతి ప్రాంతంలో ఉన్నవారు, ప్రతి భాష వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగలవారు, ఇలాగ చెప్పుకోపోతే భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎవరెవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో వారిని తన మహిమ నిమిత్తమై నిర్మించుకున్నాడట. అదే విషయాన్ని 21వ వచనం చూస్తే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రం చేయుదురు. ఇప్పుడు చూడండి, మనం ఆశీర్వదించబడుతున్నామంటే ఆయన నామమును మనం ఘనపరచాలి. ఒట్టి ఆశీర్వాదములు పొందడమే కాదు. ఆశీర్వాదం అంటే ఒక మాటలో చెప్పాలంటే అది గ్రీకు భాష నుంచి వచ్చేటువంటి హిలోగెటోస్ అన్న మాట ఇక్కడ నేను రాసి పెట్టుకున్నాను. అన్న గ్రీకు భాషలోంచి వచ్చిందట. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆరాధన, స్తుతించుట అని అర్థం. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క గుణాతిశయములను ప్రచురించుట. ఇంతకుముందుగా మనం చెప్పుకున్న పేతురు పత్రికలో 1 పేతురు 2:9 ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట కూడా పౌలు అదే, ఓ ఎఫెసీయులారా, పరిశుద్ధులారా, క్రీస్తు యేసునందు విశ్వాసులారా, మీరు ప్రభు అయిన తండ్రిని ఆరాధించండి. యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తు యేసునందు ప్రతి విషయంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకిస్తా ఉన్నాడు. పరలోక సంబంధమైనవా అంటే ఈ లోకంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇహపర ఆశీర్వాదముల చేత ప్రభు మనల్ని నింపుతున్నాడు. ఆశీర్వాదములు పొందుతున్నటువంటి మనము ఆయన్ను బహుగా ఆరాధించాలి, ఘనపరచాలని జ్ఞాపకం చేయాలి. 2 మాటలు మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే ఈ 3 నుంచి 6 వచనాలు ఉన్నటువంటి భాగంలో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, పరలోక సంబంధమైన దీవెనల చేత మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది అందరికీ మరి ఏర్పాటు చేయబడింది అయినను అందరూ దాన్ని అంగీకరించకుండా పోతా ఉన్నారు. అందుకనే యోహాను భక్తుడు తన సువార్తలో రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చాడు. ప్రభు కూడా చెప్తున్నప్పుడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడి చెబుతా ఉన్నాడు ఆయన. అంటే పరలోకము అందరికీ, పరలోక ఆశీర్వాదములు అందరికీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఎవరు విశ్వసిస్తున్నారో వారికే సొంతం, అది వారికే సొంతం. వారే దేవుని ఆరాధించువారు, వారే దేవుని ఘనపరచువారు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పేతురు రాస్తూ తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగన రాయబడింది, మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసును గురించినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ చెబుతున్నటువంటి మాట పేతురు ఏమంటున్నాడంటే, ఆయన తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచి అనుభవపూర్వకంగా ఆయన ఎరిగి దేవుని యొక్క శక్తిని మనము పొందుకున్న వారమై అవన్నీ ఆయనే మనకు అనుగ్రహిస్తున్నందున ఇప్పుడు ఏం చేయాలట, ఆయన మనకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞానం వలన కృపయు సమాధానం మనకు విస్తరించునుగాక. అంటే ఆయనను ఎరుగుట ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆరంభంలో మనం చదువుకున్నాం కదా, ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించినాడు. ఆశీర్వాదం ఎందుకు ఇస్తున్నాడు మనకంటే ఆయన ఆరాధించటానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అనుభవపూర్వకంగా దేవుని గురించినటువంటి సకల విధములైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాము. ఆ జ్ఞానమును బట్టి మనకేమవుతుందట, కృపయు సమాధానం విస్తరిస్తాయి. ఈ కృప సమాధానం అన్నటువంటివి పరసంబంధమైన ఆశీర్వాదాలు.
చూడండి, లోకంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేశాన్ని ఏలుచున్న వారు ఉన్నారు. అయితే వారికి సమాధానం లేదు, వారికి కృప అవసరం లేదు. కృప ఎవరికి? ప్రతి విషయంలో తక్కువైన వారికి, అర్హత లేని వారికి కృప కావాలి. అయితే అన్నీ ఉన్నాయి నాకు ఇంకేంటి అనుకున్నవారు కృప వారికి అవసరం లేదు, వారికి అందదు కృప. అంతేకాకుండా వారు సమాధానాన్ని పొందలేకుండా ఉన్నారు. ఎంత తిన్నా వారికి సమాధానం లేదు, ఎన్ని కోట్లు సంపాదించినా వారికి సమాధానం లేదు, ఎంత విస్తారమైన ఆస్తులు వారు సంపాదించుకున్న వారికి సమాధానం లేదు. అయితే ఇవి పరసంబంధమైనవి, దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి ఆయనను అనుభవపూర్వకంగా ఎరుగుట వలన మనకు లభిస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడో మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈ దినాన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న సంగతిని మనము గుర్తిస్తూ ఉన్నాం. ఆయన అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన మనల్ని పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 145లో ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అందరికీ ఉపకారి అంట. ఆయన కొందరికే కాదు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అందరికీ తెరిచిపెట్టాడు. ఆయన అందరికీ ధారాళంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎవరు ఆయన నమ్ముతున్నారో అట్టివారికే రక్షణ, కృప, అంతేకాకుండా మరి సమాధానం ఆయన ఇస్తూ ఉన్నాడు. 145వ కీర్తనలో అద్భుతమైన మాట అది, మనం ఎన్నిసార్లు చెప్పుకున్న అద్భుతమైన మాటే అది. చూడండి, 45 లేక 8, 9 చదువుకున్నట్లయితే ఇట్లా రాయబడింది. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆయన అందరికీ ఉపకారి అట. ఆయన కనికరము ప్రతి పని మీద, ఆయన చేసే ప్రతి పని మీద ఉందట. అంటే ఆయన కనికర సంపన్నుడు. భక్తులు చాలామంది ఈ మాటను ఉపయోగించి గొప్ప గొప్ప ఆలాపనలు, కీర్తనలు రచించారు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన కార్యములన్నీ కూడా కనికరాన్ని, కృపనే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు దాన్ని అందుకుంటారు, ఎవరు దీవించబడతారంటే దేవుని స్వభావాన్ని ఆశ్రయించిన వారు, దేవుని మనస్సును కోరుకున్నవారు, దేవుని ఆశ్రయించిన వారు ఎట్లా ఉంటారు? వారు దీవించబడతారు. అంతేకాకుండా వారు అనేకులకు దీవెనకరముగా మార్చబడతారు. పౌలు మరి రోమిలకు రాస్తూ అద్భుతమైన మాట చెప్తున్నాడు, గమనించండి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు అంటే, ఈ మాట మనకు ఎట్లా, ఆయన అందరికీ ఉపకారి, అంతేకాకుండా ఆయన అందరి కొరకు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్పించినాడట, అనుగ్రహించినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అన్న మాట మనం ఇక్కడ చదువుతున్నాం. మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, పరసంబంధమైన ఆశీర్వాదములు మనకి ఇవ్వటానికి, తిరిగి పాపములో మగ్గుతున్నటువంటి మనసులు తిరిగి సమకూర్చబడి మహిమలోనికి నడిపించబట్టానికి కొరకై అందరి కొరకు ఆయనను అనుగ్రహించాడట. అట్టి కృపయు కనికరమును చూపిస్తున్నటువంటి దేవుని నీవు ఎరిగి ఉన్నావా? ఎరుగుంటే అద్భుతంగా నీవు ఆశీర్వదించబడిన వాడవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన కనికరాన్ని బట్టి ఆయన సన్నిధికి వచ్చి మనము మొరపెట్టుకుంటా ఉన్నామట. మన విషయం అంతా ఆయనకు తెలుసు. 4వ అధ్యాయం 15, 16 వచనాలు చూసినట్లయితే ఇట్లా రాయబడింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరు. ఆయన కృపాసనము యొద్దకు ధైర్యంగా చేరటానికి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మనందరి పాపముల కొరకు తన ప్రియకుమారుని
అర్పించాడు. అంతేకాకుండా ఆయన దగ్గర చేరటానికి కొరకై మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మనకు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మన విషయం ఆయనకు బాగా తెలుసు, మనం ఎంత బలహీనమో ఆయనకు తెలుసు. మరి అన్నీ తెలిసినవాడు తానంటా ఉన్నాడు, నేను అందరికీ ఉపకారిని. కనుకనే ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన చేర్చుకుంటాడు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంతమాత్రమును త్రోసివేయడు అంటా ఉన్నాడు. కనుక ప్రియ సోదరి, ఆయన దగ్గరికి రావటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దినదినం ఆయన సంధిస్తూ ఉన్నావా? ఆదాము హవ్వలను ఆయన చేసినప్పుడు ఆయన ప్రతి చల్లపూట వారితో సంచరిస్తూ ఉన్నాడట. అయితే ఆ సావాసాన్ని కోల్పోయినారు, వారు పాపం తెచ్చుకున్నారు, దేవునికి ఎడమైపోయినారు, దేవుని స్వరం విన్నప్పుడు దాక్కున్నారు. అక్కడి నుంచి వచ్చేటువంటి సంతానమే, అక్కడి నుంచి వచ్చినటువంటి పాపపు ఛాయలు మన మీద ఉండి దేవునికి మనం దూరస్తులుగా ఉండగా, ఇప్పుడైతే ఆయన పరసంబంధమైన ఆశీర్వాదములు యేసుక్రీస్తునందు ఇవ్వటానికి కొరకై అందరికీ ద్వారములు తెరిచినాడు. ఆయన తెరిచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన తన సొంత కుమారుని అర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాస్తూ ఇంకొక 7వ అధ్యాయంలో పక్కనే ఉన్న మాట మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 25వ వచనాన్ని, ఈయన తన ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నవాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు. అందరికీ ఉపకారైన ఈ దేవుడు మనల్ని సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడట. ఓ ప్రియ సోదరి, ఆయన సంపూర్ణ రక్షణ కిందికి నీ వచ్చినావా? రాకుండా ఉన్నట్లయితే ఇదిగో ఆయన పిలుస్తున్నా, ఇదిగే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను విడిపించటానికి, నీకు ఉపకారిగా ఉండటానికి, నిన్ను రక్షించటానికి, పరసంబంధమైన ఆశీర్వాదములన్నింటినీ నీకు ఇవ్వటానికి, ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ఆయన నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తావా? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటకు మనం చదువుకుందాం. ఆయన చెప్తున్నాడు కదా, ఒకటి, ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో మనల్ని నింపినాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, ఆ ఆశీర్వాదములు ఇవ్వటానికి కొరకై ముందుగానే మనల్ని ఏర్పాటు చేసినాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలో, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని, జగత్తుకు పునాది వేయబడక మునిపే. మా యొద్ద ఒక విశ్వాసి ఉండేవాడు, ఆయన ప్రభు సేవలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పేవాడు, అన్నా మీరు ఎప్పుడు రక్షించబడినారు, ప్రభుకి ఎప్పుడు అప్పగించుకున్నారు మీ హృదయాన్ని అంటే, ఆయన ఏమంటాడంటే, భూమి పుట్టక ముందు నుంచి అయ్యా, మేము భూమి పుట్టక మునుపు నుంచి మేము దేవుని పిల్లలము అని సంతోషిస్తాడు. ఆ మాట విన్నప్పుడు అందరికీ సంతోషం కలుగుతుంది కదా. దేవుని మాటలు అదే చెప్తా ఉంది. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అయితే అందరూ రక్షించబడాలని ఆయన ఉద్దేశము. అయితే ఎవరు ఆయనను స్వీకరిస్తారో వారికి అవకాశం. చూడండి, అందరినీ ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, 1-2 మాటలు మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 నుంచి 30 వరకు ఉన్నటువంటి మాటలు పదే ఆ మాటలు మనకు వినబడుతున్నాయి. గమనించండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచు. అంటే ఆయన స్వారూప్యములోనికి మార్చబట్టానికి పాపము చేత మనకున్నటువంటి మహిమను పోగొట్టుకున్నాము. ఇదే రోమియోలకు రాసిన పత్రికలో 3:23 రాస్తున్నాడు. పాపము మన జీవితంలోకి వచ్చిన ద్వారా మనం ఏమైపోయినామట, దేవుని మహిమను పోగొట్టుకున్నామట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే. అయితే ఇప్పుడు మనల్ని ఏం చేస్తానంటే, ఆ పాపం నుంచి మనల్ని విడిపించి ఆయనను అనుభవపూర్వకంగా ఎరుగుట అన్న మార్గంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తాడట. ఆయన స్వరూప లక్షణాలు, ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. ఆరంభంలో అదే మాట ఈయన పౌలు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధులు, దేవుని పిల్లలు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు.
ఈ ఎఫెసీయులకు రాస్తున్న సమయంలో. కాబట్టి ప్రభువు మనతో కూడా చెప్తా ఉన్నాడు, పరిశుద్ధులుగా మనల్ని పిలవటానికి ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగి ఏర్పాటు చేసుకున్నాడట. ఎంత మంచి ముందుగానే మనల్ని నీతిమంతులుగా ఆయన చూస్తున్నాడు. మరి ఆ గుంపులోనికి నీవు వస్తున్నావా, ఉన్నావా? ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నిన్ను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను కూడా ఆయన తన కుమారులుగా స్వీకరించాలని, తన స్వారూప్యంలోనికి నిన్ను నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీవు ఇష్టపడతావా? ఇష్టపడినట్లయితే ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి తన 2వ పత్రికలో ఏమంటున్నాడంటే, 2వ పత్రికలో మరి ఈ సృష్టికి ముగింపును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏంటి ఆ మాటలు అంటే 8, 9 వచనాలు ఇట్లా రాయబడి ఉన్నాయి. పిల్లరా, ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకొంచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఇదిగో ఆయన నేను త్వరగా వస్తానంటున్నాడు, కానీ ఇంకా రాలేదు. కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఓ ఎప్పుడో చెప్తూనే ఉన్నాడు వస్తాడని, ఇంకా రాలేదు. మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, మేము వృద్ధులమైనా ఇంకా రాలేదు ఆయన. అనేక సంవత్సరాల నుంచి మేము వింటున్నాం కదా, బైబిల్లో కూడా రాయబడింది కదా అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు అనుకుంటున్నారేమో ఆయన తన వాగ్దానమును మర్చిపోయేవాడు కాదు, ఆయన వస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే ఇదిగో నీవు రక్షించబడాలని. ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే ఇదిగో నీ గ్రామంలో ఉన్నవారు రక్షించబడాలని. ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే అందరూ రక్షించబడాలని. ఈ దినాల్లో మనము మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు, లేక యేసుక్రీస్తుని గురించినటువంటి మనుషులు ఎక్కడ కనబడినా చాలా విసుక్కుంటూ, కోపముతో, రౌద్రముతో, క్రోధముతో నింపబడతా ఉన్నారు. ఈ లక్షణాలన్నీ ఎవరివంటే దేవుని విరోధి అయినటువంటి సాతాను లక్షణాలు. వారికి ఇష్టం లేదు రక్షించబడటానికి. అయితే ప్రభు అయితే ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇదిగో నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు నేను దాచి ఉంచిన దాన్ని పొందుకోవా అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటా ఉన్నాడు. అయితే మనుషులు అంటున్నారు, మాకొద్దు అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఎక్కడొస్తున్నాడు మీ ప్రభు అనేవారు లేకపోలేదు. అంతేకాకుండా క్రైస్తవ సమాజం కూడా ఇంకా ప్రభు రాలేదులే అనుకుంటా ఉన్నారు. ఏమరపాట్లో ఉన్నట్లయితే కింది వచనంలో 10వ వచనం రాయబడి, ఆయన దొంగ వలె వచ్చును అని రాయబడింది. ఇలారా, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మనకు తెలియని సమయంలో మనం ఏమరపాట్లో ఉండగా ఆయన వస్తాడు. ఆయన వచ్చి తన వారిని తీసుకుని పోతాడు. మిగిలిన వారు మరి విడిచిపెట్టబడితే వారి గతి ఏంటి? ఈ ఆకాశము, భూమి, పంచభూతములు కాలిపోతాయి. వారెక్కడుంటారు? అయ్యో, దేవుని మహిమకు, సమాధానమునకు, నిత్య విశ్రాంతికి దూరముగా ఉండి యుగ యుగములు అగ్నిచేత మరి కొట్టబడుచున్న వారి వలె ఉంటారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఇట్లా రాయబడింది. 4, 5, 6 నేను చదువుతున్నాను. ఆయన మనుషులందరూ అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. ఆయన అందరి కొరకు, మనం ముందుగా చదువుకున్నాం, ఆయన అందరికీ ఉపకారి. తన యొద్దకు వచ్చి వారందరినీ ఆయన దీవిస్తాడు, అందరినీ రక్షిస్తాడు, అందరినీ ఆయన కృపాసనం యొద్దకు ఆయన అలో చేస్తున్నాడు, ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టడం లేదు. అంతేకాకుండా ముందుగానే ఈ కార్యాన్ని నిర్ణయించినాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకై ఆయన రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మనుషులందరూ రక్షణ పొందాలట.
ఇది ఈ అనుభవ జ్ఞానం మనుషులందరూ పొందాలి. ఎట్లా పొందుతారు రక్షణ, ఎట్లా పొందుతారు అనుభవ జ్ఞానం అంటే దేవునికి నరులకును మధ్యవర్తి అయినటువంటి యేసును ఎరుగుట ద్వారా. యేసును ఎవరి జీవితంలో స్వీకరిస్తారో, యేసును ఎవరు తమ హృదయంలో స్వీకరిస్తారో, యేసును ఎవరు తన హృదయంలోనికి ఆహ్వానిస్తారో అట్టివారు దేవుని గురించిన అనుభవ జ్ఞానము, పరసంబంధమైన కృపా సమాధానములు పొందటానికి అర్హులు. పిల్లారా, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఊరికే ఇస్తున్నాడా, లేకపోతే ఆయన డబ్బులు సమర్పించి టికెట్లు కొనుక్కొని మనం పోవాలన్నా దేవుని దగ్గరికి, లేకపోతే మన తలనీలాలు ఇవ్వాలన్నా, లేకపోతే మనం ఏదైనా సొమ్మును ముడుపును చెల్లించాలన్నా కానే కాదు. ఆయనే మన కొరకు ముడుపు చెల్లించినాడు. ఏంటిది అంటే తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆయన మన కొరకు తను తాను సమర్పించుకున్నాడు. అందరి కొరకు సమర్పించుకున్నాడు. నీ కొరకు సమర్పించుకున్నాడు, నా కొరకు సమర్పించుకున్నాడు. ఇదిగో విలుచున్నటువంటి ఒక్కొక్కరి జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ శిలువ యాగము, ఆ బలియాగం ద్వారా అందరినీ రక్షిస్తా ఉన్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. అందుకనే పౌలు అద్భుతమైన మాట అక్కడ రాస్తున్నాడు. ఇదిగో ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఉచితంగా ఉన్నాయి. అంతేకాకుండా జగత్తుకు పునాది వేయబడక మునిపే వాటిని ఏర్పాటు చేసినాడు. అయితే దాన్ని నీవు గ్రహిస్తే నీకు మేలు. ఒకవేళ నాకు కాదు, నాకు వద్దనుకున్నావా, అయ్యో ఎవరు నిన్ను విడిపిస్తారు? ఆ నిత్య నరకంలో నుంచి ఎవరు నిన్ను విడిపిస్తారు? ఆ భయంకరమైనటువంటి అగ్ని గంధకముల చేత మండే గుండములో నుంచి నిన్ను ఎవరు విడిపిస్తారు? పూర్వకాలంలో మరి కొన్ని క్యాలెండర్స్, కొన్ని చిత్రపటాలు కనబడేవి. అందరి ఇళ్లలో కనబడేవి. హైందవుల ఇళ్ళలో కూడా, ప్రభుని ఎరగని వారి ఇళ్ళలో కూడా కనబడేవి. ఏంటంటే కొందరిని దేవుడు శిక్షిస్తున్నటువంటి ఆ దృశ్యాలు. కొందరిని రంపముతో కోస్తున్నారు, కొందరిని అగ్నిలో వేస్తున్నారు, కొందరిని కొరడాలతో కొడుతున్నారు, కొందరిని తల నరికేస్తూ ఉన్నారు. ఇలాంటి బొమ్మలు పెద్దలు నిర్ణయించి, ఇదిగో ఒక దినమున దేవుడు శిక్షించబోతా ఉన్నాడు, కాబట్టి జాగ్రత్తగా మీ జీవితాలు గడపండి అని వారు ఆ చిత్రాన్ని ప్రదర్శించేవారు. ప్రతి ఇండ్లలో పెద్ద క్యాలెండర్ ఉండేది. అది ఈనాడు కనబడడం లేదు. ఏంటంటే చాలామంది అనుకుంటా ఉన్నారు, పాపము, ఎవరు పాపం చేసినారు? అయ్యో పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు, రండి నిన్ను రక్షిస్తాడంటే మేము పాపులం కాదు. ఎవరు పాపులు? మీరే పాపులు అంటా ఉన్నారు. అయ్యో ఒక దినం వస్తుంది, ఆ దినము శిక్షలో నుంచి నేను ఎవ్వరు తప్పించలేరు. కాబట్టి నీవేం చేయాలా? ప్రభువుని అంగీకరించాలా, శిక్ష నుంచి తప్పించబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అటు కృప నీవు పొందటానికి ఇష్టపడుతున్నావా? ఆయన పరసంబంధమైన ఆశీర్వాదములు మనకి ఇస్తూ ఉన్నాడు. అది ముందుగానే నిర్ణయించినాడు. కనుకనే ఆయనే ఈ లోకానికి వచ్చి తను తాను అప్పగించుకున్నాడు. ఆ క్రీస్తు యేసునందు మనకు గొప్ప రక్షణ, విడుదల. ఇలాంటి విడుదల నీకు కావాలంటే ప్రభుని యేసునందు విశ్వాసముచ్చు, అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రేమగల మా నాయన, మీరు వినిపించేటువంటి ఈ మాటలను ఆశీర్వదించండి. మా దేవా, మా తండ్రి, రాబోయే ఆ తీర్పులో మా తండ్రి మా నాయన నిత్యత్వానికి సంబంధించిన ఆశీర్వాదం వైపు మా తండ్రి ప్రతి మనుషుడు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నారు. ఒకవేళ మాకు కాదనుకున్నారో అట్టి వారికి శిక్ష ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఓ ప్రభా, మీరు ముందుగానే నిర్ణయించినారు. నాయనానికి స్తోత్రాలు. ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రిక ద్వారా మాతో కూడా ఈ దినం మాట్లాడినందుకే స్తోత్రాలు. ఒక్కొక్కరిని దీవించండి, విన్నవారందరినీ ఆశీర్వదించండి, మీ మేలుతో నింపండి. ఓ దేవా, వారి కొరకు కూడా మీరు ప్రాణం పెట్టినారు. దేవుడు అందరి కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అన్న మాటలు తండ్రి నన్ను జ్ఞాపకం చేయండి. మీ నామానికి మేము తెచ్చుకోండి. ఓ దేవా, రక్షించండి. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.